అయితే ఇప్పుడు వీళ్ళు ఓన్లీ విమెన్ తోటి హ్యాండిల్ చేస్తారని అనుకుంటున్నాము. కాదు, మెన్ తోటి కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. మెన్నుని వాడు ఎవడన్నా ఎప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారంటే మేము ఎంత లాగినా వెళ్ళిపోరు. వీళ్ళు ఉమెన్ అక్కడ వెళ్ళిపోయినారనుకో, వీళ్ళు దగ్గరికి పోతేనే కథ వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మెన్ను వీళ్ళని పట్టుకోలేరు. వీళ్ళు ఒకవేళ మాకు ఇబ్బంది ఉన్నదనుకో వీళ్ళని పంపించేస్తాం, చలో గెటప్ అని వాళ్ళని ఆటోమేటిక్గా మెన్ అక్కడ వెళ్ళిపోతారు అంతే. సార్, అంటే వీళ్ళు కేవలం ఈ మహిళా నిరసనకారులని కంట్రోల్ చేయడంలోనే కాదు, అండ్ ఏదైనా ఒక అత్యవసర సిచ్యువేషన్స్ వస్తే కనుక వాటికి కూడా పంపిస్తారు అని విన్నాము. సో దాని గురించి సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్? ఎస్, ఒక మహిళలనే కాదు ఎక్కడైనా కానీ వీళ్ళు ఒక రకమైనటువంటి డ్రెస్సు, తర్వాత వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగు, వాళ్ళు అక్కడ పోయి సిచ్యువేషన్ను డీల్ చేసే విషయాన్ని ఈ ఒక ఇంపాక్ట్ అనమాట. స్వాట్ టీం వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఉమెన్ ఎట్లా మనను డీల్ చేస్తారు, ఇక్కడ లిఫ్ట్ చేస్తారు అని వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎంత చేయబోద్దామని ఏదో చేద్దామని ఆలోచన ఉంటుంది కదా, ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళని చూడగానే ఆటోమేటిక్గా వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అది నెంబర్ 1. ఇప్పుడు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా ఉమెన్ తోటి డీల్ చేసే విషయంలో ఎక్కడ కమిషనరేట్లో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా ఫస్ట్ స్వాట్నే అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్ అంతా ఉన్నది. మా డీసీపీలు 7 జోన్స్ ఉన్నాయి. 7 జోన్స్ ఫస్ట్ ఏదన్నా ఉమెన్ ఎజిటేషన్స్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ రిక్వైర్మెంట్ వీళ్ళని అడుగుతున్నారు. మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా సారు వీళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నది, ఇంకా 2 టీంలు చేద్దామని చెప్పడం జరిగింది. ఇంకా 2 టీమ్స్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకు కూడా 2 months 60 days కఠోరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినాం వీళ్ళకి. ఇంకా అది కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఆ విధంగా పెరిగిపోతూ ఉంది.